ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మీరు నొందుదురు అని దేవుని వాగ్దానం మనకిస్తా ఉన్నాడు. నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో కానీ, నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానీ, నువ్వు ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా అవమానం పొందుతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నువ్వెక్కడైతే అవమానం పొందావో ఆ అవమానానికి ప్రతిగా నీకు రెట్టింపు ఘనతను దేవుడు అక్కడే నిన్ను నిలబెట్టి నిన్ను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే నీవు దేవుని మార్గంలో నడిచినప్పుడు, ఎప్పుడు అంటే నువ్వు ప్రభువుని ఆనుకున్నప్పుడు, ఎప్పుడు అంటే నువ్వు ప్రభువు మీద సంపూర్ణంగా ఆనుకొని ఆయన మార్గములలో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు నీ జీవితాన్ని ఆయన రెట్టింపు ఘనతనిచ్చేవాడు. నీ అవమానానికి, నీ నిందలకు ప్రతిగా దేవాది దేవుడు ఆయన రెట్టింపు ఘనతనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాలు ఒకవేళ అవమానంతో కృంగిపోతూ ఎందుకు నా జీవితం అని విసిగి వెసారిపోయి ఎందుకు అనుకుంటున్నాడు? అయితే ప్రభు అంటున్నాడు, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను. చూడండి, దేవుడు హెచ్చించేవాడు, ఆయన బలపరిచేవాడు. పడిపోయినటువంటి మన జీవితాలని స్థిరపరిచి నడిపించి, అవమానమును తొలగించి, నిందను తొలగించి మన జీవితాల్లో ఘనతనిచ్చేవాడు. క్రీస్తుని కలిగి ఉండుట మన జీవితాల్లో ఒకప్పుడు ఇట్లాంటి వ్యక్తి అండి, కానీ ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. ఒకప్పుడు త్రాగుబోతు, ఒకప్పుడు వ్యభిచారి, వీడ అని నిన్ను చాలా అపహాస్యం చేయొచ్చు, అవహేళన చేయొచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మీద ఆనుకుంటావో, ఆయన నీ జీవితంలో రెట్టింపు ఘనతనిచ్చి ఉన్నతమైనటువంటి కృపచేతని నడిపించేవాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చేటువంటి దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి చెల్లించగలం నీ కృప బాహుళ్యతగా ప్రభువా. ఆయన మమ్మల్ని ఘనపరిచి బలపరిచే దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినాన్ని నీ చేతులకు అప్పగించుంచుండగా నీ ఆత్మచేత మమ్మల్ని సంధించి బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.